చిత్రాన్నం రెసిపీ చేయడానికి కోసం 2 గ్లాసుల బియ్యం వేసుకొని వాష్ చేసి 1 మీడియం సైజు టెంకాయ నుండి తీసిన 4 గ్లాసుల కొబ్బరి పాలు, అర్ధ స్పూన్ సాల్ట్ పొడి వేసి 2 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోగానే మూత తీసి రైస్ని ప్లేట్లో వేసుకొని చల్లారగానే 2 స్పూన్ల కొబ్బరి పొడి, కారానికి సరిపడా 7-8 పచ్చిమిరపకాయలు, 1.5 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాసులు, కొద్దిగా కరివేపాకు, లెమన్ సైజ్ అంత బెల్లం, గుప్పెడంత కొత్తిమీరాకు, కొద్దిగా వాటర్ వేసుకొని రుబ్బి బాండ్లీలో 2 స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసి వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, గుప్పెడంత పల్లీలు వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ దోరగా వేయించి కొద్దిగా కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు వేసి 1 నిమిషం వేయించి రుబ్బుకున్న మసాలా, అర్ధ స్పూన్ పసుపు వేసి కలుపుకుంటూ ఆయిల్ వదిలే వరకు వేయించి లెమన్ సైజ్ అంతా చింతపండు నీళ్లు వేసుకొని కలుపుకుంటూ 2 నిమిషాలు వేయించి చల్లారి పెట్టుకున్న రైసు, 1 స్పూన్ సాల్ట్ పొడి, కట్ చేసుకున్న కొత్తిమీర ఆకు వేసి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే